హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు విచారణ ముగిసింది. మరొకసారి విచారణకు పిలుస్తామని అధికారులు చెప్పి పంపించారు. ఉదయం నుంచి విచారణ కొనసాగింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో. 6 పోలీసు అధికారుల బృందం హరీష్ రావుని గంటల పాటు ప్రశ్నించింది. సో, ఏ మేరకు రిజల్ట్ వచ్చిందని చూడాలి. అయితే ఇక్కడ ఒక చర్చ కొనసాగుతుంది. ఒక పక్క హరీష్ రావు విచారణ కొనసాగుతుండగానే తెలంగాణ సమాజంలో జరుగుతున్న ఇంకొక చర్చ ఏందంటే, అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు నిందితుడా? బాధితుడా? హరీష్ రావునే విచారణకు పిలవటానికి ఉన్న కారణాలేంటి? దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీకు ఈ చర్చకి కారణం తెలియాలంటే, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడు స్టార్ట్ అయింది? 2024లో, అంటే 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 24లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవకతవకల్ని విచారిస్తామని చెప్తూ కేసులు పెట్టింది. దాంట్లో మొదటిగా పెట్టిన కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ మీద రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నాయకులు చాలా ఆరోపణలు అప్పటి బీఆర్ఎస్ నాయకుల మీద చేశారు. అయితే అప్పుడు విచారణ స్టార్ట్ అయ్యే మొదట్లో జరిగిన చర్చ ఏందంటే, చివరికి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు కేసీఆర్, కేటీఆర్ కలిసి. హరీష్ రావు మీద నిఘా పెట్టారు. కారణం ఏందంటే, ఈ వార్త గురించి తెలుసుకోవాలంటే మీరు ఇంకొద్దిగా వెనక్కెళ్ళాలి. 2018లో కేసీఆర్ సెకండ్ టైమ్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుకి కొన్నాళ్ళు పార్టీలో గాని, ప్రభుత్వంలో గాని ప్రయారిటీ ఇవ్వలేదు. పార్టీలో పదవి లేదు, ప్రభుత్వంలో మంత్రి పదవులకు తీసుకోలేదు. కొన్నాళ్ళు ఖాళీగానే ఉన్నారు హరీష్ రావు. కేవలం సిద్దిపేట ఎమ్మెల్యేగా ఖాళీగా ఉన్నారు. చివరికి వాళ్ళ మీడియా ఛానల్‌లో టీ న్యూస్‌లో గాని, వాళ్ళ వార్తా పేపర్ నమస్తే తెలంగాణలో గాని హరీష్ రావుకి సంబంధించిన వార్తను కూడా వాళ్ళు రాయలేదు, ప్లే చేయలేదు. హరీష్ రావు పేరు ఉచ్చరించడానికి కూడా అప్పుడు ఇష్టపడలేదు టీఆర్ఎస్. అప్పటికి ఇంకా బీఆర్ఎస్ కాలేదు. అంటే ఆ టైంలో హరీష్ రావు మీద కొంత నిఘా పెట్టారు. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. కారణం ఏందంటే, అప్పుడు హరీష్ రావు ఎప్పుడైనా ఏకులో మేకవుతాడు. పార్టీలో కేసీఆర్ తర్వాత స్థానాన్ని ఆక్రమిస్తాడు. ఎందుకంటే కేసీఆర్‌తో మొదటి నుంచి ఉన్న వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు. కేటీఆర్ కంటే సీనియరు. ఎమ్మెల్యేగా సీనియరు, తెలంగాణ ఉద్యమంలో సీనియరు. కేసీఆర్‌తో కలిసి పనిచేయటంలో కేటీఆర్ కంటే హరీష్ రావు సీనియరు. ఉద్యమంలో ముందు నుంచి ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ కష్ట నష్టాల్లో ఉన్నాడు. సరే, ఒక రూమర్ ఉంది. ఏది? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ మారటానికి ప్రయత్నం చేశాడని రూమర్ ఉంది కానీ, ఎక్కడ కూడా దానికి అథెంటికేషన్ లేదు. కానీ మొదటి నుంచి హరీష్ రావు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి. పార్టీకి ట్రబుల్ షూటర్ అంటారు ఆయన్ని. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఓటమి ఎదురవుతుంది అనుకున్నప్పుడు హరీష్ రావు రంగంలో దిగి పార్టీని గెలిపిస్తాడు అనేటువంటి పేరు ఆయనకుంది. చివరికి కేసీఆర్ కూడా ఒకానొక టైంలో ఓడిపోతాడు అన్న ప్రచారం జరిగిన సమయంలో హరీష్ రావే రంగంలో దిగి కేసీఆర్ ఓడిపోకుండా చూశాడు అనేటువంటి పేరు కూడా హరీష్ రావుకుంది. సో, హరీష్ రావుకు ఒక మాస్ ఇమేజ్ ఉంది. అదిగాక సిద్దిపేటలో ఆయన మెజార్టీ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. తన మాస్ ఇమేజ్‌ని ఆ మాత్రం పెంచుకున్నారు ఆయన. మెదక్ జిల్లా మీద, సిద్దిపేట మీద విపరీతమైన గ్రిప్ ఉంది హరీష్ రావుకి. ఆ ఇమేజ్ తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ తర్వాత హరీష్ రావుకి వస్తుంది. సో, కాబట్టి ఎప్పటికైనా కేసీఆర్ తర్వాత స్థానాన్ని హరీష్ రావు ఆక్రమించకుండా ఉండాలి అంటే హరీష్ రావుని డీమోట్ చేయాలి. కేటీఆర్‌ని ప్రమోట్ చేసుకోవాలి, కొడుకుని ప్రమోట్ చేసుకోవాలంటే హరీష్ రావుని డీమోట్ చేయాలనే కారణం చేతే ఆ రోజు పక్కన పెట్టారు అనేటువంటి చర్చ చాలా మందిలో, అంటే కేసీఆర్ వ్యతిరేకులు బాగా చేశారు ఈ చర్చ. అది నిజమా కాదా పక్కన పెడితే కేసీఆర్ వ్యతిరేకులు పెద్ద ఎత్తున చేశారు. అంటే ఆ రోజుల్లో చాలా మందిని పక్కన పెట్టారు అని. నాయిని నరసింహారెడ్డిని కావచ్చు. అంటే ఎవరైతే పార్టీ మొదటి నుంచి పెట్టినప్పటి నుంచి ఉన్నారో, సీనియర్‌లుగా చలామణి అవుతున్నారో, ఎవరి వల్ల రేపు రాబోయే కాలంలో ఇబ్బంది అవుద్దనుకున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టారు అనేటువంటిది. ఆ పక్కన పెట్టడంలో నుంచే ఈటెల రాజేందర్‌ని పార్టీలో నుంచి బయటికి పంపించేదాకా విషయం వచ్చింది. ఇలా రకరకాల చర్చలున్నాయి. సరే, ఈటెల రాజేందరు, నాయిని నరసింహారెడ్డి ఇయన్నీ పక్కన పెట్టేద్దాం ఒకసారి. కానీ హరీష్ రావు విషయంలో అయితే చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పట్లో హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. హరీష్ రావు మీద నిఘా పెట్టారు. హరీష్ రావు కదలికలను ఎప్పటికప్పుడు కేసీఆర్, కేటీఆర్ తెలుసుకుంటుండేవాళ్ళు. ఇది జరిగిన చర్చ. ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైనప్పుడు జరిగిన చర్చ ఇదే. చివరికి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. 2018, 19, 20 వరకు కూడా అని అప్పుడు చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అదే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా విచారణకు హాజరయ్యారు. ఒకప్పుడు బాధితుడిగా చర్చ జరిగినటువంటి హరీష్ రావు ఇవాళ నిందితుడిగా
ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే నిందితుడిగా అంటే ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని సంబంధాలు ఉంటే ఉండొచ్చు గాక. అంటే మేబీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందే నిజమై ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలేంటి? ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్‌ని ఉపయోగించుకున్నారు. దుబ్బాక బై ఎలక్షను, మునుగోడు బై ఎలక్షను, హుజూరాబాద్ బై ఎలక్షను ఇలాంటి సమయంలో సహజంగానే హరీష్ రావే నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్నాడు గాబట్టి, ఫోన్ ట్యాపింగ్ అంటూ కేసీఆర్, కేటీఆర్ చేస్తే, ఆ పర్టిక్యులర్ నియోజకవర్గాల ఎన్నికల సమయంలో జరిగే ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలను హరీష్ రావుకి అప్పజెప్పి ఉండొచ్చు గాక. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కేసులోకి, ఫోన్ ట్యాపింగ్ విధానంలోకి హరీష్ రావు దూరుండొచ్చు. ఒకవేళ హరీష్ రావు నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేపిచ్చి ఉంటే, అది కేసీఆర్ ఆదేశాల మేరకే చేస్తాడు. ఆ నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యతను ఎవరు అప్పజెప్పారు హరీష్ రావుకి? కేసీఆర్ అప్పజెప్పాడు. అప్పజెప్పే క్రమంలో ఎలా గెలిపించాలి? ఏం గెలిపించాలి? అవసరమైతే ఫోన్ ట్యాపింగ్‌ని వాడుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ చేయటం అంటే అది పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలో విషయం. హోంశాఖ పరిధిలో విషయం. హరీష్ రావు హోంశాఖ మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు. కేసీఆర్ తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ చేపించే పరిస్థితే ఉండదు. కానీ ఇక్కడ కేసీఆర్‌కి నోటీసులు పోలేదు, కేటీఆర్‌కి నోటీసులు పోలేదు, హరీష్ రావుకు నోటీసులు పోయి విచారణ పిలిచారు. కారణం ఏంటి? ఇక్కడ 2 రకాల చర్చలు. ఒకటి నిజంగానే హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నారు. మొన్న కూడా కవిత చూడండి. కవిత కేసీఆర్‌ని టార్గెట్ చేయట్లా, కేటీఆర్‌ని టార్గెట్ చేయట్లా. కేవలం హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నారు. నా ఫోన్‌ని, నా భర్త ఫోన్‌ని, నాకు సంబంధించిన వాళ్ళ ఫోన్‌ని ట్యాప్ చేపించింది హరీష్ రావు అని కవిత ఆరోపణ చేస్తున్నారు. కవిత ఫోన్‌ని హరీష్ రావు ట్యాప్ చేపించగలడా కేసీఆర్‌కి తెలియకుండా? ఒకవేళ కవిత ఆరోపణ చేయదలుచుకుంటే ఎవరి మీద చేయాలి? తన తండ్రి మీద చేయాలి, తన సోదరుని మీద చేయాలి. వాళ్ళిద్దరికీ తెలవకుండా హరీష్ రావు కవిత గారి ఫోన్‌ని గాని, కవిత గారి భర్త ఫోన్‌ని గాని, కవిత గారి సంబంధించిన మనుషుల ఫోన్‌లు గాని ట్యాప్ చేపించగలడా? కానీ ఎందుకు హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నారు? అంటే ఇప్పటికీ హరీష్ రావు మీద గురుందా? ఇది ఒక కోణం. ఇంకోటేంది? రేవంత్ రెడ్డి గారు కూడా కవిత ద్వారా కావచ్చు, అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి అనుమానం బీఆర్ఎస్ ఉంది కాబట్టి, అంటే హరీష్ రావుని టార్గెట్ చేపిస్తే కేటీఆర్ పెద్ద విషయం కాదు, హరీష్ రావు ఇబ్బంది అవుతాడు. కాబట్టి హరీష్ రావుని టార్గెట్ చేపించారని చేపిస్తున్నారా? అందులో భాగంగానే హరీష్ రావుని టార్గెట్ చేశారా? ఇది ఒకటి. రెండోది కూడా వినపడుతుంది. ఇంకొక పక్క అసలు హరీష్ రావుని హైలైట్ చేసే పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కావాలని కేటీఆర్‌ని పక్కన పెట్టి, కేసీఆర్‌ని పక్కన పెట్టి హరీష్ రావుకి నోటీసులు పంపించారు. దీనివల్ల హరీష్ రావు చుట్టూ చర్చ జరిగింది. హరీష్ రావు హీరో అవుతాడు. హరీష్ రావు రేపు అరెస్ట్ జరిగిందనుకోండి, హరీష్ రావుకి సానుభూతి వస్తది. ఇప్పటికైతే అరెస్టు జరగదు అని నేను చెప్పాను. పొద్దునే చెప్పాను. ఇప్పుడు అరెస్టు లేదు. విచారణ అయిపోయిందంట. అరెస్టు ఇప్పటికైతే లేదు. అరెస్టు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ అరెస్ట్ దాకా పోతే హరీష్ రావుకి సానుభూతి వస్తది. ఒకవేళ హరీష్ రావు ఇమేజ్ పెంచాలన్న ఉద్దేశం గనక రేవంత్ రెడ్డికి ఉంటే ఖచ్చితంగా హరీష్ రావుని అరెస్ట్ చేస్తారు. ఎందుకు? హరీష్ రావు అరెస్ట్ జరిగిందనుకో, హరీష్ రావు అరెస్ట్‌కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేయాల్సిందే. ఈవెన్ దో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాల్సిందే, కేటీఆర్ రోడ్డు మీదకి ఆందోళనకు రావాల్సిందే, హరీష్ రావుకి అనుకూలంగా మాట్లాడాల్సిందే. సో, హరీష్ రావు ఇమేజ్ అమాంతం పెరిగింది. అప్పుడు వాళ్ళ పార్టీలో 2 పవర్ సెంటర్స్ వస్తాయి. ఎంత అవునన్నా కాదన్నా 2 పవర్ సెంటర్స్ వస్తాయి. ఆ 2 పవర్ సెంటర్స్ క్రియేట్ చేయాలనుకుంటే హరీష్ రావుని ముందు పెట్టి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటిది ఇంకోటి కూడా వినపడుతుంది. సో, ఏదేమైనా ఒకటి చర్చ. హరీష్ రావు నిందితుడా? బాధితుడా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ. గురూజీ.